Hello everyone, welcome back to our class. First time na class వింటున్నట్లయితే definitely subscribe చేయండి and share చేయండి. In the previous class we completed exercise 3A and a few important examples. Now we will do sums based on product of matrices. So product of two matrices. Suppose take A and B are any two matrices. A comma B are any two matrices. A comma B are any two matrices. So product of A and B is possible. Product of A and B is possible. A and B product possible avante if number of columns of B, number of columns of B, number of columns of A, number of columns first matrix number of columns of A is equals to number of rows of B, number of rows of B. అంటే ప్రోడక్ట్ AB పాసిబుల్ అవ్వాలంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ యొక్క నంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ నంబర్ ఆఫ్ రోస్ రెండు ఈక్వల్ ఉండాలి. ఫస్ట్ మ్యాట్రిక్స్ నంబర్ ఆఫ్ కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ నంబర్ ఆఫ్ రోస్ రెండు ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ ఉంటే AB పాసిబుల్ అవుతుంది, ప్రోడక్ట్ AB పాసిబుల్ అవుతుంది, లేకపోతే ఫైండ్ చేయడానికి రాదు. AB ఎగ్జిస్ట్ అవ్వాలంటే సో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ A is equals to number of rows of B. నా ఫస్ట్ మ్యాట్రిక్స్ నుండి కాలమ్స్ ఈక్వల్ కావాలి, ఫస్ట్ మ్యాట్రిక్స్ నుండి కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ నుండి రోస్ ఆ రెండు ఈక్వల్ నంబర్ ఆఫ్ ఉండాలి. సపోజ్ B ఎగ్జిస్ట్ అవ్వాలంటే B ఎగ్జిస్ట్ ఇఫ్ అంటే B ఫస్ట్ మ్యాట్రిక్స్ B కదా, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ B, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ B, number of columns of B is equals to second number of rows of A, number of rows of A, number of rows of A. అంటే B ఎగ్జిస్ట్ అవ్వాలంటే సో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ B is equals to number of rows of A. అప్పుడే ప్రోడక్ట్ B ఎగ్జిస్ట్ అవుతుంది, మనం ఫైండ్ చేసుకోవచ్చు. సపోజ్ ఏ మ్యాట్రిక్స్ ఒక ఆర్డర్ ఉన్నప్పుడు సపోజ్ ఏ మ్యాట్రిక్స్ ఇస్ ఆర్డర్ 2/3, ఏ ఆర్డర్ ఏంటి 2/3 అండ్ B మ్యాట్రిక్స్ ఇస్ ఆర్డర్ 3/2. మన కండిషన్ ఏంటి, AB ఎగ్జిస్ట్ అవ్వాలంటే ఏంటి, మనకి AB అంటే A లో నంబర్ ఆఫ్ కాలమ్స్, B లో నంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉండాలి. నంబర్ ఆఫ్ ఇది రోస్, ఇది కాలమ్స్, కాలమ్స్. దీనిలో కాలమ్స్ ఏంటి 3 కదా, దీనిలో రోస్ ఏంటి 3 కదా, రెండు సేమ్ ఉన్నాయి కదా. ఎస్ అంటే అప్పుడు B ఎగ్జిస్ట్ అవుతుంది. AB ఎగ్జిస్ట్ అండ్ వాట్ ఇస్ ద ర్యాంక్ ఆఫ్ వాట్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ AB? ప్రోడక్ట్ ఇచ్చిన తర్వాత వచ్చిన మ్యాట్రిక్స్ AB వస్తుంది, రిజల్ట్ వస్తుంది కదా, దాని ఆర్డర్ ఏం వస్తుంది అంటే ఈ ఫైనల్ ఏంటి ఇది వస్తుంది. ఇది దీని AB ఆర్డర్ ఇస్ 2/2, 2x2. AB ఆర్డర్ ఇస్ 2x2. అంటే AB ఎగ్జిస్ట్ అవ్వాలంటే A లో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ ఉండాలి అండ్ B లో నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్, రెండు నంబర్ ఆఫ్ కాలమ్స్, నంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ ఉండాలి. వచ్చే రిజల్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ ఏంటంటే ఫస్ట్ నుండి నంబర్ ఆఫ్ రోస్, సెకండ్ నుండి నంబర్ ఆఫ్ కాలమ్స్, ఇది వస్తుంది 2/2 మ్యాట్రిక్స్. ఓకేనా? సపోజ్ A is equals to ఇట్లా ఉంది మనకి 1 2 3 4, A is equals to 1 2 3 4. So and B is equals to 1 2, B is equals to 1 2. So then what is the order of A 2/2, 2 rows ne 2 columns, 2 rows 2 columns for 2/2. What is the order of B? B అంటే rows ne 1, columns 2, 1/2. మనకి AB ఎగ్జిస్ట్ అవుతుందా? నో, బికాస్ ఇక్కడ కాలమ్స్ ఇక్కడ రోస్ రెండు సేమ్ లేవు మనకి. నంబర్ ఆఫ్ కాలమ్స్ నాట్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ రోస్. therefore AB does not exist. ఏమంటారు? AB does not exist. మరి B ఎగ్జిస్ట్ అవుతుందా చెక్ చేసుకోవాలి మనం. అంటే B ఆర్డర్ ఏంటి మనకి, B ఆర్డర్ ఏంటి 1/2, 1x2. A ఆర్డర్ ఏంటి 2x2. అంటే B లో కాలమ్స్ ఏంటి, కాలమ్స్ 2, A లో రోస్ ఏంటి 2, అంటే రెండు సేమ్ ఉన్నాయి కదా. సో BA ఎగ్జిస్ట్, we can find BA అంటే BA ఎగ్జిస్ట్ అవుతుంది. BA ఎగ్జిస్ట్. AB ఎగ్జిస్ట్ అవ్వట్లేదు, బట్ here BA ఎగ్జిస్ట్ because number of columns in B is equals to number of rows in A. Therefore BA exists, but AB does not exist because number of columns in A not equals to number of rows in B. దీనిలో ఫస్ట్ దాంట్లో number of columns, సెకండ్ మ్యాట్రిక్స్ లో number of rows ఈక్వల్ ఉండాలి. ఈక్వల్ లేకపోతే ఎగ్జిస్ట్ అవ్వదు. ఈక్వల్ ఉంటే డెఫినెట్గా ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకేనా? Now we will do a few sums. Now we will do one example. Suppose A is equals to 1 2 3 4, 1 2 3 4 and B is equals to
2 3 1 0. Find AB if possible. Find AB if possible. Find AB if possible. So ఎలా చెక్ చేస్తున్నాం AB possible product AB possible అవుతుంది అనేది depend on a number of columns of first matrix and number of rows in second matrix. So what is the order of first matrix? 2 rows ఉన్నాయి 2 columns కదా 2 by 2 order. B order ఏంటి 2 rows 2 columns కదా 2 by 2 order. So AB possible అవ్వాలంటే ఏం ఉండాలి మన కండిషన్ ఏంటి ఫస్ట్ matrix లో number of columns is equals to second matrix లో number of rows. Number of columns ఉంటే 2, number of rows ఎంత 2, రెండు సేమ్ ఉన్నాయి కదా, therefore AB exists. AB exists, right? So AB exists అవుతుంది. Now we have to find AB. So AB ఎలా ఫైండ్ చేస్తాం ఒకసారి చూడండి 1 2 3 4 నెక్స్ట్ 2 3 1 0 2 3 1 0. మనకు ఫైనల్ వచ్చే మ్యాట్రిక్స్ ఏ ప్రోడక్ట్ వస్తుంది కదా, ఆ ప్రోడక్ట్ ఆర్డర్ ఏమొస్తుందంటే ఈ ఆర్డర్ వస్తుంది చూడండి, లాస్ట్ కి ఈ ఆర్డర్ వస్తుంది. ఈ ఆర్డర్ ఏంటి 2 by 2 వచ్చే రిజల్ట్ మ్యాట్రిక్స్ ఆర్డర్ కూడా ఈ 2 by 2 ఉంటుంది. 2 by 2 ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ ఎలా మల్టిప్లై చేస్తామంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ నుండి రోస్ తీసుకోవాలి, ఫస్ట్ రో. సెకండ్ మ్యాట్రిక్స్ నుండి ఫస్ట్ కాలమ్ తీసుకోవాలి, సెకండ్ మ్యాట్రిక్స్ నుండి ఫస్ట్ కాలమ్ తీసుకోవాలి. ఈ 2 by 2 మ్యాట్రిక్స్ కదా, అంటే మనకు 2 ఎలిమెంట్ 2 రోస్ వస్తాయి 2 కాలమ్స్ వస్తాయి కదా, అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఏమొస్తుందంటే ఈ R1 C1 చేయాలి మనం. R1 C1 ఈ ఫస్ట్ ఎలిమెంట్. ఇక్కడ వచ్చే ఎలిమెంట్ ఏంటి ఒక ప్రోడక్ట్ లో వచ్చి ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి ఈ రో 1 ఇంటూ రో C1 చేయాలి, కాలమ్ 1. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ ఏమొస్తుంది ఇక్కడ అంటే రో 1 ఇంటూ కాలమ్ 2 C2, అంటే ఫస్ట్ రో తో ఈ కాలమ్ చేయాలి అదొక ఎలిమెంట్, ఈ ఫస్ట్ రో తోటి సెకండ్ కాలమ్ చేయాలి అది సెకండ్ ఎలిమెంట్ R1 C2 ఇలా వస్తుంది. R1 C2 2 ఎలిమెంట్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంట్ కావాలి కదా సెకండ్ రో ఫస్ట్ కాలమ్, అంటే సెకండ్ రో అంటే R2 కదా, R2 C1 R2 C1. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ R2 C2 ఇలా చేయాలి, R2 C2. ఇది మనకు వచ్చే ప్రోడక్ట్ రిజల్ట్ 2 by 2 ఆర్డర్. ఓకేనా? అంటే ఫస్ట్ రో ఏంటి ఇక్కడ ఇది 1 ఇది 1 2 ఫస్ట్ కాలమ్ 2 1 కదా, ఫస్ట్ మల్టిప్లై చేద్దాం. అంటే ఫస్ట్ రో లో ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ కాలమ్ లో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ప్రోడక్ట్ చేయాలి, అంటే ఏమొస్తుంది 1 into 2 ప్లస్ ఫస్ట్ రో లో సెకండ్ ఎలిమెంట్ ఏంటి 2, ఫస్ట్ కాలమ్ లో సెకండ్ ఎలిమెంట్ 1, అంటే 2 1s ఇది ఫస్ట్ వన్. ఏం చేసాం మనం R1 C1 చేసాం, అంటే రో 1 తోటి రో 2 C కాలమ్ 1 మల్టిప్లై చేసాం. రైట్, ఒక ఎలిమెంట్ అయిపోయింది. ఇంకొక ఎలిమెంట్ ఏంటి మనం R1 C2, అంటే ఇదే రో తీసుకోవాలి, ఇది సెకండ్ కాలమ్ చేంజ్ చేసుకోవాలి. ఇంకో కాలమ్ అనుకోండి మళ్ళీ కాలమ్ తో నెక్స్ట్ కాలమ్ చేయాలి. సో ఫస్ట్ R1 C2 రో 1 లో ఫస్ట్ ఎలిమెంట్ C2 లో ఫస్ట్ ఎలిమెంట్ 1 into 3 3 ప్లస్ సెకండ్ ఎలిమెంట్ 2 ఇక్కడ సెకండ్ ఎలిమెంట్ 0 2 into 0 కంప్లీట్ అయింది. R1 C2 అయిపోయింది. ఎందుకంటే ఇంకా కాలమ్స్ లేవు మనకి. ఇంకా ఇంకో కాలమ్ ఉందనుకోండి మళ్ళీ R1 ఆ కాలమ్ చేస్తాం, మనకి ఇక్కడ ఎలిమెంట్ వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ రో 2 సెకండ్ రో మళ్ళీ ఫస్ట్ కాలమ్, సెకండ్ రో సెకండ్ కాలమ్, సెకండ్ రో థర్డ్ కాలమ్ లో చేయాలి. ఇప్పుడు ఫస్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలమ్ 3 2s 3 into 2 ప్లస్ 4 into 1. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయింది. సెకండ్ రో ఫస్ట్ కాలమ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ సెకండ్ రో సెకండ్ కాలమ్ 3 3s 3 into 3 ప్లస్ 4 into 0 4 into 0 ఏమొస్తుంది 1 into 2 2 2 plus 1 2 2 into 1 2 1 3s 3 2 into 0 0 3 2s 6 4 1s 4 3 3s 9 4 0 0. సో ఫైనల్ ఆర్డర్ వస్తుంది మనకి 2 2s మనకి వాల్యూ వచ్చారు 2 plus 2 4 3 10 9. ఇది AB. దీని ఆర్డర్ కూడా ఏమొస్తుంది మనకి 2 by 2, ఇక్కడ లాస్ట్ 2 by 2 ఇస్తున్నాం కదా, ఇది 2 by 2 ఆర్డర్. AB is of order 2 by 2. ఇలా మల్టిప్లికేషన్ చేయాలి, అంటే ఫస్ట్ రో తీస్తే ఫస్ట్ కాలమ్ చేయాలి, ఫస్ట్ రో తో సెకండ్ కాలమ్ చేయాలి, ఫస్ట్ రో తో థర్డ్ కాలమ్ చేయాలి. ఇంకో సెకండ్ రో ఉందనుకోండి సెకండ్ రో తో ఫస్ట్ కాలమ్, సెకండ్ రో తో సెకండ్ కాలమ్, సెకండ్ రో తో థర్డ్ కాలమ్. థర్డ్ రో ఉందనుకోండి థర్డ్ రో తో ఫస్ట్ కాలమ్, థర్డ్ రో విత్ సెకండ్ కాలమ్, థర్డ్ రో విత్ థర్డ్ కాలమ్ ఇలా చేయాలి. ఓకేనా? దిస్ ఇస్ ద ప్రోడక్ట్ AB. This is exercise 3B, first bit first question. Find the following products wherever possible. దాంట్లో కొన్ని 8 9 సమ్స్ ఉన్నాయి ఫస్ట్ దాంట్లో, సో కొన్ని సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ వన్ -1 4 2 5 1 3, అంటే పాసిబుల్ అవుతుందా చెక్ చేయాలి. ఏం చేయాలి ఫస్ట్ మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ ఉంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఆఫ్ ఫస్ట్ మ్యాట్రిక్స్ ఇస్ ఈక్వల్స్ టు number of rows of second matrix. సో దీని నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటే దీని ఆర్డర్ ఏంటి 1 ఒక రో ఉంది 1 by కాలమ్స్ ఉన్నాయి 1 2 3 1 by 3 ఆర్డర్ దీని ఆర్డర్ ఏంటి మ్యాట్రిక్స్
1 2 3 3 రోస్ ఉన్నాయి, ఒక కాలం ఉంది అంటే కాలమ్స్ ఈజ్ ఈక్వల్స్ టు రోస్. దీంట్లో చూడండి ఫస్ట్ మ్యాట్రిక్స్ నుండి నెంబర్ ఆఫ్ కాలమ్స్, సెకండ్ మ్యాట్రిక్స్ నెంబర్ ఆఫ్ రోస్ రెండు సేమ్ ఉన్నాయి అంటే ఇట్ ఈస్ దే. సో ఏబి ప్రోడక్ట్ పాసిబుల్ అవుతుంది. మనకు వచ్చే ఆన్సర్ మ్యాట్రిక్స్ దాని ఆర్డర్ ఏమొస్తుంది మనకి ఇక్కడ ఉంది కదా, ఈ ఆర్డర్ రావాలి మనకి 1 by 1 ఆర్డర్ రావాలి మనకి 1 by 1 ఆర్డర్ వస్తుంది. సో ఎలా ఫైండ్ చేద్దాం, ఫస్ట్ రో ఫస్ట్ ఏం చేస్తాం మనం రోస్ కదా, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం ఇస్తుంటాం. దీంట్లో ఒకటే రో ఉంది ఒక కాలం కదా, సో మల్టిప్లై చేయండి ఏమొస్తుంది ప్రోడక్ట్ -1 into 5 ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ -1 into 5 ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్ 4 into 1 ప్లస్ 2 into 3 రైట్. సో -1 into 5 -5 plus 4 1s are 4 plus 2 3 6 6 plus 4 10 minus 5 5. సో ఇది ప్రోడక్ట్. దీని ఆర్డర్ ఏంటి చూడండి, ఒక రో ఒక కాలం ఉంది కదా అండ్ 1 by 1 ఆర్డర్. ఇది 1 by 1 ఆర్డర్ ఇక్కడ వస్తుంది చూడండి, 1 by 1 ఆర్డర్. ఇది దిస్ ఇస్ ద రిజల్టెంట్ మ్యాట్రిక్స్. సెకండ్ వన్ చూడండి, సెకండ్ వన్ దీని ఆర్డర్ ఏంటి 1 2 రోస్ ఉన్నాయి, కాలమ్స్ 1 2 3 కాలమ్స్ ఉన్నాయి, 2 రోస్ 3 కాలమ్స్. ఇది మ్యాట్రిక్స్ లో 1 2 3 రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి 1 ఉంది, ఒక కాలం ఉంది. ఇక్కడ నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ రోస్ కదా, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ రోస్ అంటే ఫస్ట్ మ్యాట్రిక్స్ ఉంది నంబర్ ఆఫ్ కాలమ్స్ 1 2 3, దీనిలో నంబర్ ఆఫ్ రోస్ 1 2 3 రెండు సేమ్ ఉంటే ప్రోడక్ట్ పాసిబుల్ అవుతుంది. మనకు వచ్చే మ్యాట్రిక్స్ ఏ ఆర్డర్ ఉంటుందంటే మనకి ఇవ్వండి ఈ 2 by 1 ఆర్డర్ మన రిజల్టెంట్ మ్యాట్రిక్స్, ఈ 2 by రిజల్టెంట్ మ్యాట్రిక్స్ 2 by 1 ఆర్డర్ వస్తుంది. సో చేద్దాం ఎలా చేద్దాం, ఫస్ట్ ఎలా చేసాం ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం. ఇంకా సెకండ్ రో ఉన్నప్పుడు సెకండ్ కాలం చేయాలి మనం, ఓకేనా. ఫస్ట్ రో ఇదే కదా ఫస్ట్ కాలం అంటే 2 into 2 2 into 1 ప్లస్ 1 into 2 1 into 2 ప్లస్ 4 into 1 రైట్ కంప్లీట్ అయింది. ఇంకా సెకండ్ కాలం లేదు కదా, స్టాప్ చేయాలి, ఫస్ట్ రో అయిపోయింది. సెకండ్ రో తీసుకోవాలి, సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే 6 into 1 6 into 1 ప్లస్ -2 into 2 ప్లస్ -2 into 2 ప్లస్ 3 into 1 ఇది రిజల్టెంట్ మ్యాట్రిక్స్. సో 2 1s are 2 plus 1 2s are 2 plus 4 1s are 4 6 1s are 6 minus 4 plus 3 4 plus 2 plus 2 8 6 plus 3 9 9 minus 4 5 ఇది రిజల్టెంట్ మ్యాట్రిక్స్. దీని ఆర్డర్ ఏంటి చూడండి, నెంబర్ ఆఫ్ రోస్ ఉన్నాయి 1 2 రోస్ ఉన్నాయి, కాలమ్స్ ఉన్నాయి 1 2 by 1 ఇది వచ్చింది కదా 2 by 1 ఆర్డర్ వస్తుంది మనకి, ఓకేనా రైట్. ఇప్పుడు థర్డ్ వన్ చూడండి, సో ఫస్ట్ వన్ ఆర్డర్ 2 by 2 రోస్ ఉన్నాయి 2 కాలమ్స్, థర్డ్ వన్ సెకండ్ వన్ ఆర్డర్ 2 by 2 సో నంబర్ ఆఫ్ కాలమ్స్ ఇస్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ రోస్ రెండు ఈక్వల్ ఉన్నాయి, దేర్ఫోర్ ఏబి పాసిబుల్ అవుతుంది. సో పాసిబుల్ అయితే ఎలా చేస్తాం మనం, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తాం, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం. ఫస్ట్ కాలంలో దాంట్లో ఫస్ట్ రో సెలెక్ట్ చేసినప్పుడు ఫస్ట్ కాలం సెలెక్ట్ చేసినప్పుడు దాంట్లో ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ చేయాలి ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్ అలా చేయాలి, ఓకేనా. 3 4s 3 into 4 చేస్తాం, 3 into 4 ఫస్ట్ ఎలిమెంట్ ఇంటూ ఫస్ట్ ఎలిమెంట్ ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఇంటూ సెకండ్ ఎలిమెంట్ -2 into 2 నెక్స్ట్ ఫస్ట్ రో కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం 3 into -1 ప్లస్ -2 into 5 రైట్ కంప్లీట్ అయింది. రో ఫస్ట్ రో చేసినప్పుడు వచ్చే ప్రోడక్ట్ కూడా ఫస్ట్ రోలో ఉండాలి, ఓకేనా. ఇప్పుడు సెకండ్ రో చేస్తున్నాం కదా, సెకండ్ రో ఫస్ట్ కాలం అంటే ఎలిమెంట్ ఇక్కడ వస్తుంది, సెకండ్ రో సెకండ్ కాలం అంటే ఇక్కడ వస్తుంది. సో ఫస్ట్ రో ఇంటూ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం 1 into 4 ప్లస్ 6 into 2 నెక్స్ట్ 1 into సెకండ్ రో ఇంటూ సెకండ్ కాలం 1 into -1 ప్లస్ 6 into 5 రాయాలి. సో 3 4s are 12 plus into minus 2 2s are 4 minus 3 plus into minus 5 2s are 10 1 4s are 4 6 2s are 12 plus into minus 1 plus 6 5 30 12 minus 4 8 వస్తుంది, minus 3 minus 10 minus 13 12 plus 4 16 13 minus 1 29. This is the product AB. ఇప్పుడు ఒక 3 by 3 మ్యాట్రిక్స్ ఇద్దాం, ఒక 3 by 3 మ్యాట్రిక్స్.
349 ఏ క్వశ్చన్ అంటే 6 ఫిఫ్త్ అనేది 349 నెక్స్ట్ 0 minus 1 5 నెక్స్ట్ 2612 రైట్ ఇంకొక మ్యాట్రిక్స్ ఏంటంటే 13 minus 2 0 0 4 1 0 4 1 రైట్ ఇది what is the order of the first matrix? Order of the first matrix is ఎన్ని రెండు రోస్ ఉన్నాయి 1 2 3 rows ఉన్నాయి కాలమ్స్ ఉన్నాయి 1 2 3 కాలమ్స్ ఉన్నాయి రైట్ 3 by 3 మ్యాట్రిక్స్ సెకండ్ మ్యాట్రిక్స్ ఏంటి చూడండి ఎన్ని రోస్ ఉన్నాయి 1 2 rows ఉన్నాయి కాలమ్స్ ఉన్నాయి 1 2 3 కాలమ్స్ ఉన్నాయి ఇది పాసిబుల్ అవుతుందో లేదా చెక్ చేస్తాం మనం ఫస్ట్ మ్యాట్రిక్స్ నుండి నంబర్ ఆఫ్ కాలమ్స్ సెకండ్ మ్యాట్రిక్స్ నుండి నంబర్ ఆఫ్ రోస్ అంటే ఈ ఆర్డర్ ఇది రెండు సేమ్ ఉండాలి ఇక్కడ సేమ్ ఉన్నాయా సేమ్ లేవు కదా ఇట్స్ నాట్ పాసిబుల్ డైట్ చేయకండి ఫస్ట్ ఈ రెండు చెక్ చేసుకోండి ఈ రెండు సేమ్ ఉండాలి దీంట్లో సెకండ్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ దీంట్లో నెంబర్ ఆఫ్ రోస్ సేమ్ ఉంటే ఈ ప్రోడక్ట్ పాసిబుల్ అవుతుంది సో ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే బికాజ్ వాట్ ఇస్ ద రీజన్ నంబర్ ఆఫ్ కాలమ్స్ నాట్ ఈక్వల్స్ టు number of rows number of columns not equals to number of rows second question if a is equals to 1 minus 2 3 minus 4 2 5 b is equals to 2 3 4 5 2 1 do ab and b exist if they exist we have to find and with respect to multiplication commutative property satisfies whether AB and BA commute with respect to multiplication and AB and BA commutative property satisfy lesson check చేద్దాం ఒకసారి ఫస్ట్ ప్రోడక్ట్ చెక్ చేద్దాం AB BA పాసిబుల్ అవుతుందా సో what is the order of A is how many rows 1 2 3 so 2 rows 2 rows columns 3 how many rows AB B 1 2 3 columns 1 2 so AB B exist అవ్వాలంటే A లో number of columns B లో number of rows are equal so number of columns of A is equals to number of rows of B therefore AB exists B check చేయండి ఒకసారి అంటే ఫస్ట్ B తీసుకోవాలి what is the order of B order is 3 by 2 what is the order of A 2 by 3 ఈ రెండు సేమ్ ఉన్నాయి కదా సో number of columns in B is equals number of rows in A therefore B also exists so we have to find AB and BA right first find AB ఇక్కడ AB exist అవుతుంది BA కూడా exist అవుతుంది ఎందుకంటే BA ఎందుకంటే number of columns in B is equals to number of rows in A first find AB so what is AB what is A matrix 1 minus 2 3 minus 4 2 5 next 2 3 4 5 2 1 right this is A into B so first multiplication lesson first row into first column and first row into second column first row into first column what is the first row first element 1 into 2 plus second row element into second element minus 2 into 4 plus 3 into 2 right next first row into second column 1 into 3 plus minus 2 into 5 plus 3 into 1 next complete అయింది first row first column second column complete అయింది next we start with second row first column అంటే second row ఇస్తున్నా అంటే ఎలిమెంట్ second row లో ఉండాలి ఓకేనా సో minus 4 into 2 second element into second plus 2 into 4 plus 5 into 2 right second row into second column ఇక్కడ తీసుకోవాలి minus 4 into 3 plus 2 into 5 plus 5 into 1 right simplifying 1 2s are 2 minus into plus minus 2 4s are 8
3 to the 6. Next 1 3 is a 3. Plus into minus minus 5 to the 10. 3 was a 3. Next minus 4 to the 8. Minus 8. 2 4 is a 8. 5 to the 10. Next 4 3 is a 12. Minus 12. 5 to the 10. Plus 5 was a 5. 5 was a 5. ఎంత వస్తుంది 2 plus 6 8. 8 minus 6 0 వస్తుంది. So 0. Next 3 plus 3 6. 6 minus 10 minus 4 plus 10 10. Next 10 plus 5 15 3. This is AB matrix. Matrix ఏంటి AB. This is AB. Next step find చేయాలి మనం BA find చేయాలి. We have to find BA. So BA is equals to BA కూడా ఎగ్జిస్ట్ అవుతుంది కదా అంటే BA find. First matrix B తీసుకోండి 2 3 4 5 2 1 B. Next A matrix 1 minus 2 3 1 minus 2 3 minus 4 2 5 minus 4 2 5. I'll check this for. So first row into first column. First row into first column. So 2 into 1 2 2 into 1 plus second element itself plus 3 into minus 4 3 into minus 4. Next first row into second column. First row into second column 2 into minus 2 2 into minus 2 plus 3 into 2 3 into 2. Next first row into third column 2 3 is 2 into 3 plus 3 into 5 3 into 5. Next second row, start with second row. Second row first column 4 into 1 plus 5 into minus 4 5 into minus 4. Next 4 into minus 2 5 into plus 2 5 into 2. Next follow second row into third column 4 into 3 plus 5 into 5 5 into 5. Place the cohesion right. Next third row into first column 2 into 1 plus 1 into minus 4 1 into minus 4 right. 2 into next third row into second column 2 into minus 2 plus 1 into 2 1 into 2 right. Next 2 into 3 third column plus 1 into 5 1 into 5. ఇది మ్యాట్రిక్స్ ఇక్కడ అనుకోండి రైట్. ఏమొస్తుంది మనకి 2 1s are 2 2 వస్తుంది ప్లస్ ఇంటూ మైనస్ 3 4s are 12 minus 12. నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2s are 4 3 2s are 6. నెక్స్ట్ 2 3s are 6 3 5s are 15 4 1s are 4 plus into minus minus 5 4s are 20 plus into minus minus 4 2s are 8 minus 8 plus 5 2s are 10 4 3s are 12 plus 5 5s are 25 2 1s are 2 plus into minus 4 minus 4 plus 2 2 3 6 plus 5. So answer ఏమొస్తుంది 2 minus 2 అంటే minus 10 2 21 minus 16 2 20 30 37 minus 2 11. ఇది ఏంటి BA. AB పాసిబుల్ అయింది BA ఆల్సో పాసిబుల్. రెండు ఈక్వల్ అవుతాయా AB అండ్ BA విల్ కమిట్ నో అంటే కమిట్ అంటే AB ఈక్వల్స్ BA అయితే కమిట్ అన్నట్టు. సో AB is here AB not equals to BA AB not equals to BA AB not equals to BA. Therefore two matrices are not commutative with respect to the multiplication అంటే here AB not is equals to BA. Now fourth question, if A is equals to I 0 0 I find A square అంటే A matrix given A square find చేయాలి. థర్డ్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్ ఉంటుంది మనకి. సో A square అంటే ఎలా ఫైండ్ చేస్తామంటే A square is equals to A into A రాసుకోవచ్చు మనం. We can write A square as A into A. So substitute value A value I 0 0 I 0 I. Next to A adana I 0 0 I right. So now take the multiplication. First row into first column
I into I plus second element into second element 0 into 0. Next first row into second column I into 0 plus 0 into I, 0 into I. Next second row into first column 0 into I plus I into 0, I into 0. Next 0 into 0 plus I into I. Second row into second column. I into I వస్తుంది మనకి I square వస్తుంది. I square plus 0 into 0 0. I into 0 0, 0 into I 0. 0 into I 0, I into 0 0. So the product I into I square వస్తుంది. I square. So I square వాల్యూ మనకు I square is equals to -1 తీసుకుంటాం. కాంప్లెక్స్ నెంబర్ అది. దాని ప్లేస్ లో తీసుకుంటాం I square. ఇది ఏంటో వచ్చి మనకి I square 0 0 I square వచ్చింది కదా. సో I square ప్లేస్ లో తీసుకుంటాం -1 తీసుకుంటాం. I square is equals to -1. So minus I square equals -1 0 0 -1. ఇది A square వాల్యూ. సేమ్ థర్డ్ క్వశ్చన్ కూడా ఇదే మోడల్ లో ఫైండ్ చేయండి. అంటే A గివెన్ అంటే ప్రోడక్ట్ మ్యాట్రిక్స్ A ఇచ్చింది మనకి, మనం A స్క్వేర్ ఫైండ్ చేయాలి. A స్క్వేర్ అంటే A ఇంటూ A చేయాలి. రిమైనింగ్ సమ్స్ కూడా హోంవర్క్ చేయండి. ఫిఫ్త్ క్వశ్చన్ కూడా సేమ్ మోడల్ చేయండి. అండ్ ఇక్కడ A స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు -1 0 0 -I. సో దీని ఇక్కడ నుండి మైనస్ కామన్ తీసాం అనుకోండి, ఏమొస్తుందంటే మైనస్ కామన్ తీస్తే ఇది వస్తుంది 1 0 0 1 వస్తుంది. 1 0 0 1. ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ నాన్ డయాగోనల్ ఎలిమెంట్స్ 0 ఉంటాయి, రిమైనింగ్ ఎలిమెంట్స్ ఈక్వల్స్ టు 1 ఉంటాయి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే I అంటాం, దాన్ని I మైనస్ I అంటాం. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే I అంటాం. సో A స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు -I. ఇంతవరకు కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఓకేనా? దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్. ఇఫ్ A is equals to 2 మార్క్స్ రావచ్చు ఆర్ 4 మార్క్స్ కూడా రావచ్చు. If A is equals to 2 4 -1k and A square is equals to 0 given, then find the value of k. అంటే ఫస్ట్ మనం ఏం ఫైండ్ చేయాలి? A స్క్వేర్ ఫైండ్ చేయండి. సో A స్క్వేర్ ఈక్వల్స్ 0 కదా, అంటే A స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 0. A స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 0. A స్క్వేర్ ఈక్వల్స్ ఎలా రాస్తాం మనం? A ఇంటూ A రాస్తాం కదా. సో A ఇంటూ A రాయండి. A ఇంటూ A ఇస్ ఈక్వల్స్ టు 0. సో వాట్ ఇస్ A వాల్యూ? 2 4 -1k. ఇక్కడ రాయండి 2 4 -1k. ఇంకొక అనదర్ ఇయర్ రాయండి 2 4 -1k is equals to 0. సో ప్రోడక్ట్ మల్టిప్లై చేద్దాం, మనం రెండింటిని మల్టిప్లై చేద్దాం. లైక్ ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్. సో 2 2s are 4, లేదు 2 into 2 plus 4 into -1. నెక్స్ట్ ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలమ్, 2 2s are 2 into 4 plus 4 into k, 4 into k. నెక్స్ట్ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలమ్, -1 into 2 plus k into -1, k into -1. Next second row into second column, -1 into 4 plus k into k, k into k is equals to 0. So 2 2s are 4, 4 -1 4 plus into minus -4 వస్తుంది. 4 2s are 8 plus 4k, 8 plus 4k -2 plus into minus k. Next plus into -4 k into k, k square. K square is equals to 0. Is equals to 0. Is equals 0. Now ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలంటే ఇప్పుడు రైట్ 4 -4 క్యాన్సిల్ కదా, అంటే 0 వస్తుంది. 8 plus 4k, 8 plus 4k, రైట్. సో -2 minus k, -2 minus k, -4 plus k square, -4 plus k square is equals to, ఇక్కడ 0 అంటే 0 మ్యాట్రిక్స్, 0 మ్యాట్రిక్స్. ఇక్కడ దీని ఆర్డర్ ఏంటి? 2 rows ఉన్నాయి, 2 columns ఉన్నాయి కదా, అంటే ఇక్కడ 0 మ్యాట్రిక్స్ కూడా నల్ మ్యాట్రిక్స్ అంటారు దాన్ని. 0 by 0 మ్యాట్రిక్స్, 0 మ్యాట్రిక్స్ ఆర్ నల్ మ్యాట్రిక్స్. ఇక్కడ 2 by 2 ఆర్డర్ కదా, అంటే 2 by 2 నల్ మ్యాట్రిక్స్ తీసుకున్నాం. 0 0 0 0 0 0 0 0, రైట్. నౌ we have to compare on both sides. Both sides compare చేయండి. 8 plus 4k equals to వస్తుంది. 8 plus 4k 8 plus 4k equals to, ఇదన్నీ తీసుకోవచ్చు, ఇది ఏదైనా తీసుకోవచ్చు మన ఇష్టం. 8 plus 4k is equals to 0. 0 ఉంది కదా, 0. or -2 minus k is equals to 0. -2 minus k is equals to 0. ఏ వాల్యూని తీసుకోవచ్చు మనం. ఓకేనా?
8 plus 4k equals 0 తీసుకోండి. 8 plus 4k is equals 0. అంటే ఈ కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్, 2 matrices ఈక్వల్ కదా, అంటే కరెస్పాండింగ్ ఎలిమెంట్స్ కూడా ఈక్వల్ ఉండాలి. ఇదేనా తీసుకోవచ్చు, ఇది ఈక్వల్స్ 0 తీసుకోవచ్చు, ఆర్ ఇది ఈక్వల్స్ 0 తీసుకోవచ్చు, ఆర్ ఇది ఈక్వల్స్ 0 తీసుకోవచ్చు. ఓకేనా, మనకి ఇదని తీసుకున్నాం, మన ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు. నేను తీసుకుంటున్నా 8 plus 4k equals 0. 8 plus compare on both sides. Compare on both sides. Compare on both sides. ఇక్కడ ఏంటి సెకండ్ ఎలిమెంట్ 8 plus 4k equals 0 కదా, 8 plus 4k is equals 0. సో 4k is equals to ఏమొస్తుంది, -8. k is equals to -8/4. అంటే 4 1s are 4 2s are. So k is equals to -2. ఇది k value. K is equals to ఏంటి, k is equals to -2. This is very important 2 marks question. This is example 5. మనకి పేజ్ నెంబర్ 72 లో ఉంటుంది ఎగ్జాంపుల్ ప్రాబ్లం నెంబర్ 5. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అంటే ఇంతకుముందు ఎగ్జామ్ లో 4 మార్క్స్ కోసం చాలా ఎక్కువ టైమ్స్ అడిగారు ఈ క్వశ్చన్ ని. సో if a is equals to 1 2 2 2 1 2 2 2 1, then show that a square minus 4a minus 5a equals to 0. అంటే ఇది ఈక్వల్స్ 0 అని ప్రూవ్ చేయాలి మనం. మనకి వాల్యూ LHS వాల్యూ టోటల్ గా 0 అని ప్రూవ్ చేయాలి. అంటే మనకి a స్క్వేర్ కావాలి, we don't have a square. ఓకేనా, ఫస్ట్ మనం a స్క్వేర్ వాల్యూ ఫైండ్ చేద్దాం. a square is equals to we can write a square as a into a. So what is a value? 1 2 2 2 1 2 2 2 1. a is equals to 1 2 2 2 1 2 2 2 1. ఇంకో అనదర్ a కదా, అంటే 1 2 2 2 1 2 2 2 1. రైట్, ఇప్పుడు మల్టిప్లై చేయాలి. ఎలా చేస్తాం మనం, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం. ఫస్ట్ రో ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 1, 1 into 1 1 వస్తుంది, ప్లస్ సెకండ్ ఎలిమెంట్ ఏంటి సెకండ్ ఎలిమెంట్ 2 2s are 4 ప్లస్ 2 2s are 4. రైట్, ఫస్ట్ ఎలిమెంట్ అయిపోయింది. ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం 1 into 2 2 ప్లస్ 2 into 1 2 ప్లస్ 2 into 2 4 4. రైట్, నెక్స్ట్ 1 into 2 2 ప్లస్ 2 into 2 4 ప్లస్ 2 into 1 2. ఇది ఫస్ట్ రో కంప్లీట్ అయ్యింది. ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం. నెక్స్ట్ సెకండ్ రో ఫస్ట్ కాలం తీసుకోవాలి. 2 1s are 2 ప్లస్ 1 into 2 2 ప్లస్ 2 2s are 4. రైట్, now second row second column 2 2s are 4 plus 1 into 1 1 plus 2 2s are 4. Right, now second row last column 2 2s are 4 plus 1 2s are 2 plus 2 1s are 2. Right, complete second row with first column, second column, third column. And third row 2 into 1 2 plus 2 2s are 4 plus 1 2s are 2. Next third row second column 2 2s are 4 plus 2 1s are 2 plus 1 2s are 2. Right, next third row third column 2 2s are 4 plus 2 2s are 4 plus 1 1s are 1. ఇది a square. అంటే ఎంత వస్తుంది a square వాల్యూ 1 plus 4 plus 9 9 8 2 plus 4 plus 2 8 8 8 ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది, ఇది 8 2 plus 4 plus 2 8 2 plus 4 plus 2 plus 2 8 4 plus 4 plus 1 9. ఇది a square వాల్యూ ఏంటి a square. రైట్, a square ఇది. ఓకేనా, మనం సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూ. మనం దేంట్లో సబ్స్టిట్యూట్ చేయాలి, a square minus 4a minus 5a equals 0 కావాలి. ఓకేనా, నౌ సబ్స్టిట్యూట్ చేద్దాం వాల్యూస్ అన్ని. నౌ a square minus 4a minus 5i is equals to, what is a square value? A square value ఎంత వచ్చింది మనకి, ఇదే కదా, ఏంటి 9 8 8 9 8 8 8 9 8 8 9 8 నెక్స్ట్ 8 8 9 8 8 9. రైట్, ఇంకేంటి మనకి ఏం తీసుకోవాలి, మైనస్ ఉంది కదా, మైనస్ 4a కదా, 4 into a తీసుకోండి. a మ్యాట్రిక్స్ ఏంటి ఇదే కదా, 1 2 2 2 1 2 2 2 1 2 2 1. ఇదే మ్యాట్రిక్స్. నెక్స్ట్ ఏంటి మైనస్ 5i మైనస్ 5 into ఐడెంటిటీ మ్యాట్రిక్స్. అంటే ఇక్కడ 3/3 ఆర్డర్ మ్యాట్రిక్స్ కదా, ఎడిషన్ ప్లస్ చేయాలన్నా కూడా దాని ఆర్డర్ కూడా సేమ్ 3/3 ఉండాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఎలా చేసిన 1 0 0 0 1 0 0 0 1. ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఓకేనా,
దీని వాల్యూ సేమ్ తీసుకొని ఇక్కడ దీంతో 4 తో మల్టిప్లై అయ్యింది టోటల్, ఇక్కడ 5 తో మల్టిప్లై చేసుకోండి. మనకి ఏమొస్తుంది 988 988 నెక్స్ట్ 898 898 889 889 ఇది ఫస్ట్ మ్యాట్రిక్స్. నెక్స్ట్ మైనస్ ఈ 4 తో మల్టిప్లై అయ్యండి. 4 1s are 4 4 4 2s are 8 4 2s are 8 ఇక్కడ 4 1s are 4 4 2s are 8 4 2s are 8 ఎవ్రీ ఎలిమెంట్ తో మల్టిప్లై చేయాలి. నెక్స్ట్ 4 2s are 8 4 1s are 4 4 2s are 8 నెక్స్ట్ 4 2s are 8 4 2s are 8 4 1s are 4 8 8 4 రైట్. నెక్స్ట్ ఏం చేస్తాం ఇక్కడ ఈ 5 తో దీన్ని మల్టిప్లై చేయండి. 5 1s are 5 మైనస్ ఇంటూ 5 1s are 5 5 into 0 0 5 into 0 0 ఇక్కడ జీరోస్ ఉన్నాయి కదా రైట్ రాస్తున్నా. అన్ని జీరోస్ ఉన్నాయి. 5 0 5 1s are 5 5 1s are 5 into 0 0 0 0 5 ఇప్పుడు మల్టిప్లై చేసిన రైట్. ఓకేనా. ఇప్పుడు మైనస్ ఉంది కదా, మైనస్ ఏంటి టైం అంటే వాటిని ఫస్ట్ ఎలిమెంట్ అన్ని మైనస్ చేసుకోవాలి. ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 9, ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ మైనస్, ఫస్ట్ ఎలిమెంట్ ఏంటి 4, ఫస్ట్ ఎలిమెంట్ 5 మైనస్ 5, నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 8 మైనస్, సెకండ్ ఎలిమెంట్ 8 మైనస్ 0 సెకండ్ ఎలిమెంట్, థర్డ్ ఎలిమెంట్ ఏంటి 8 మైనస్ 8, ఇక్కడ ఇది ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ మైనస్, సెకండ్ ఎలిమెంట్ మైనస్, సెకండ్ ఎలిమెంట్ ఇలా చేయాలి. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ ఏంటి మైనస్ 0. నెక్స్ట్ ఫస్ట్ రో కంప్లీట్ అయింది. సెకండ్ రో ఫస్ట్ ఎలిమెంట్ 8 ఉంది కదా, 8 మైనస్ 8 మైనస్ 0 8 మైనస్ 8 మైనస్ 0 రైట్. నెక్స్ట్ సెకండ్ ఎలిమెంట్ 9 మైనస్ 4 9 మైనస్ 4 మైనస్ 5 మైనస్ 5. నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్ 8 మైనస్ 8 8 మైనస్ 8 మైనస్ 0 లాస్ట్ ఎలిమెంట్ కంప్లీట్ అయింది. థర్డ్ రో 8 మైనస్ 8 8 మైనస్ 8 మైనస్ 0 నెక్స్ట్ 8 మైనస్ 8 ఎలిమెంట్ 0 మైనస్ 0. నెక్స్ట్ 9 మైనస్ 9 మైనస్ లాస్ట్ ఎలిమెంట్ 4 ఉంది కదా మైనస్ 4, ఇక్కడ 5 మైనస్ 5. ఒకసారి చూడండి ఏమొచ్చింది 9 మైనస్ 4 మైనస్ 5 మైనస్ 9 9 మైనస్ 0 వస్తుంది. చూడండి ఏంటి 0. ఇక్కడ 8 మైనస్ 8 0 8 మైనస్ 8 0, ఇక్కడ ఏమొస్తుంది 8 మైనస్ 8 0 9 మైనస్ 4 మైనస్ 5 మైనస్ 4 మైనస్ 5 మైనస్ 9 9 మైనస్ 9 అంటే 0 వస్తుంది. 8 మైనస్ 8 0 8 మైనస్ 8 0 8 మైనస్ 8 0 9 మైనస్ 4 మైనస్ 5 0 అంటే 0 మ్యాట్రిక్స్ వచ్చింది మనకి, నల్ మ్యాట్రిక్స్. 0 మ్యాట్రిక్స్ అంటే నల్ మ్యాట్రిక్స్. therefore a square minus 4a minus 5i is equals to null matrix. Then O antam, O null matrix or 0 matrix. So this is a solution of example 5. This is very important example. 4 marks ki అడగొచ్చు అడిగితే. ఫస్ట్ a square మనకి a square తెలియదు కదా, ఫస్ట్ a square ఫైండ్ చేయండి. దెన్ సబ్స్టిట్యూట్ a square వాల్యూ, a వాల్యూ, i వాల్యూ. i వాల్యూ అంటే ఐడెంటిటీ. ఇక్కడ 3/3 మ్యాట్రిక్స్ కదా, ఐడెంటిటీ 1 0 0 0 1 0 0 0 1 తీసుకోవాలి. అదే 2/2 మ్యాట్రిక్స్ ఉంది అనుకోండి 1 0 0 1 తీసుకోవాలి.